హిడ్మా ఎన్కౌంటర్ బూటకం 15వ తేదీన విజయవాడలో ఆసుపత్రి నుంచి ఆయనతో పాటు మరికొందరిని ఏపీ ఎస్ఐబి పోలీసులు తీసుకెళ్లిరట. విజయవాడలో ఒక ఆసుపత్రికి వచ్చినట్టు ఆయన ఆరోగ్యం బాలేక ఆయనకి ఎవరో మాజీ మావోయిస్టులు చెప్తున్నారు ఈ మెడలకు సంబంధించిన సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది అని అంటున్నారు. ఈ అనారోగ్య సమస్యలతో ఆయన అడవుల్లో ఉంటే ఎట్లాగో ఆపరేషన్ కగారు పేరుతో చంపేస్తున్న ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి బయటకు వచ్చారట. హిడ్మా దళం వీళ్ళందరూ కలిసి బయటకు వచ్చి మైదాన ప్రాంతంలోకి వచ్చారు. బేసిక్గా వాళ్ళకి ఆ మైదాన ప్రాంతం ఎట్లుంటుందో కూడా నాకు తెలుసు అని నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఎప్పుడో 17 ఇయర్స్లో వయస్సులోనే పీపుల్స్ వార్ పార్టీలో జాయిన్ అయ్యింది. అడవి తప్ప వాళ్ళకి ఏం తెలియదు. సో వీళ్ళ ఈ మైదాన ప్రాంతంలోకి ట్రీట్మెంట్ కోసం వచ్చారని అంటున్నారు. 15వ తేదీన విజయవాడలో ఒక ఆసుపత్రికి వస్తే అక్కడి నుంచి తీసుకుపోయారని అంటున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు చిత్రహింసలు పెట్టి చంపేసి కట్టుకథను అల్లిరు. టెక్ శంకర్ సహా మరికొందరిని కూడా అలాగే హత్య చేశారు. భగత్ సింగ్ అల్లూరిలాగా హిడ్మా చరిత్ర నిలుస్తుంది. ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదుల దమనకాండ, ఖనిజ దోపిడీ కోసమే నక్సల్స్ హత్యలు. మావోయిస్టు పార్టీ రేపు దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపు. వీలైతే సరెండర్లు లేదంటే ఎన్కౌంటర్లు. 28వ తేదీన డీజీపీలతో మోదీ సమావేశానికి ముందే చర్యలు. అదుపులో 3 తెలంగాణ అగ్రనేతలు. బూటకపు ఎన్కౌంటర్లు ఆపి శాంతి చర్చలు జరపాలి. సుప్రీంకోర్టు మౌనంగా ఉండడం బాధాకరం. కూనంనేని ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అవుతారా? హరగోపాల్. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఆయన భార్య రాజేతో పాటు పలువురిని పోలీసులు పట్టుకొని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.